10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఇంతకాలం హైకమాండ్ ఆదేశమే శిరోధార్యంగా ఉన్న పార్టీ ఫంక్షనింగ్ ఇప్పుడు అదుపు తప్పినట్లు అనిపిస్తుంది. ఓవైపు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై అధిష్టానం సమీక్షలు నిర్వహిస్తూ త్వరలో జరిగే లోక్సభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంటే, మరోవైపు సమీక్షలో పాల్గొన్న నేతలు కార్యకర్తలు మాత్రం పార్టీపై నేతలపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. కింది స్థాయి కార్యకర్తలను నాయకత్వాన్ని కలవనివ్వకుండా కొందరు నేతలు అడ్డుకుంటున్నారని, సొంత పార్టీ నేతలే ఆయా సెగ్మెంట్ల ఓటమికి కారకులయ్యారని మరికొందరు అంటున్నారు. అయితే ఇప్పటికిప్పుడు పార్టీ పేరు మళ్లీ టీఆర్ఎస్ గా మారిస్తేనే పార్టీకి మనుగడ అని కొందరు వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే ఏ పార్లమెంట్ సెగ్మెంట్ చూసినా సగానికి పైగా సీట్లు ఓడిపోయిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేయడంపై ఆయా ఎంపీ అభ్యర్థుల వెనుకడుగు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొందరు సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారాలనే యోచనలో ఉన్నారని, ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ నేతలతో మంతనాలు జరుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొంటూ వస్తోంది. ఇంతకాలం హైకమాండ్ ఆదేశమే శిరోధార్యంగా ఉన్న పార్టీ ఫంక్షనింగ్ ఇప్పుడు అదుపు తప్పినట్టు అనిపిస్తుంది. ఓవైపు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై అధిష్టానం సమీక్షలు నిర్వహిస్తూ త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంటే, మరోవైపు సమీక్షలో పాల్గొన్న నేతలు కార్యకర్తలు మాత్రం పార్టీపై నేతలపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. కింది స్థాయి కార్యకర్తలు నాయకత్వాన్ని కలవనివ్వకుండా కొందరు నేతలు అడ్డుకుంటున్నారని, సొంత పార్టీ నేతలే ఆయా సెగ్మెంట్ల ఓటమికి కారకులయ్యారని మరికొందరు అంటున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, బీఆర్ఎస్ పార్టీలో మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తిగా సమీకరణాలు మారాయని చెప్పొచ్చు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మరోవైపు పార్టీ బీఆర్ఎస్ పార్టీ గల ఓటమి గల ముందుగా 119 స్థానాలకు 100 సీట్లు వస్తాయని భావించిన బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఊహకందని ఫలితాలతో ఓటమి పాలైన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు తొందరలో ఉన్నటువంటి లోక్సభ ఎన్నికల్లోనైనా పార్టీ పట్టు సాధించాలి, అన్ని సీట్లలో దాదాపు గెలవాలి. పార్టీలో ఇప్పటికే మొత్తం కూడా కార్యకర్తలు ధీలాపడ్డ కార్యకర్తలు అందరిలో ఉత్సాహం నింపాలని, అలాగే ఇప్పుడు సమీక్షలు కూడా పార్టీలో లోక్సభ సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు పార్లమెంటరీ వారిగా. అయితే ఇప్పుడు ఆ పార్లమెంటరీ వారి సమీక్షలు ఏదైతే నిర్వహిస్తున్నారో దాంట్లో పూర్తిగా కార్యకర్తలతో పాటు నాయకులతో మాట్లాడే అవకాశం ఇస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి గల కారణాలు అభ్యర్థులను నేరుగా కల్పించేవారు కాదండు. సో మొత్తంగా కూడా వాళ్ళ ఒపీనియన్ అనేది పూర్తిగా తెలియజేయడానికి ఆ బీఆర్ఎస్ పార్టీ కార్యంలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమీక్షల మొత్తం కూడా కార్యక్రమాల్లో నేతలకు కార్యకర్తలకు మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నారు. భయానికి మొత్తంగా కట్టుబడిన వారంతా కూడా ఒక్కసారిగా తమ నోరు మెదుపుతున్నారు, తమ మనసులో ఉన్న అక్కసంతా కూడా వెళ్ళగలుగుతున్నారు. ముఖ్యంగా ఆయా లోక్సభ పార్లమెంటరీకి సమీక్షలు జరుగుతున్న నేపథ్యంలో కార్యక్రమానికి వచ్చిన వారంతా కూడా ఆ ఓటమికి ఆయన సెగ్మెంట్లలో ఓటమిపై కారణాలన్నీ కూడా వాళ్ళు విశ్లేషించుకుంటున్నారు. దాంట్లోనే సొంత పార్టీ నేతల పైన పార్టీలో ఉన్నటువంటి నేతలు పనిచేయకపోవడంతో ఓడిపోయాం, మరోపక్క బీఆర్ఎస్ పార్టీలో దాదాపు ప్రమోషన్ ఉండేది, మరి ఎన్నికలకు ఎవరు కూడా సహకరించలేదని, అభ్యర్థి సరైనడు కాదని, మేము మొదటి నుంచే టికెట్లు వద్దనుకున్న వాళ్ళకి ఇస్తారు, ఇలా దాదాపు పార్టీ పైన పార్టీ నిర్ణయాలపైన వాళ్ళు చెబుతున్నారు. మరోపక్క కడియం సీఆర్ లాంటి వారు బీఆర్ఎస్ పార్టీలోంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ గా మార్చడం, దాంట్లో తెలంగాణను తొలగించడం వల్లే మనం ఓటెప్పాలయం, తిరిగి టీఆర్ఎస్ గాని కొనసాగిస్తే బాగుంటుంది అని ఇది ప్రజాభిప్రాయం అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. సో ఇలా వాళ్ళంతా చెప్తున్న నేపథ్యం. అయితే ఇన్ని జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు పార్లమెంటరీ సమీక్షలు జరుగుతున్న నేపథ్యంలో మరి పార్లమెంట్ లో పోటీ చేయాలి, లోక్సభ ఎన్నికలకు పోటీ చేయాలన్న అభ్యర్థుల్లో కూడా ఒక సంశయం అనేది మొదలైందని చెప్పొచ్చు. ఇప్పటికిప్పుడు ఇంత మేర పార్టీకి నష్టం కలిగింది, ఇంత మేర ఓటర్ చేస్తాం. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఒక్కొక్క పార్లమెంటరీలో సగానికి పైగా ఓడిపోయిన నేపథ్యంలో ఇప్పుడు క్యాడర్ అనేది బలంగా లేదు. మరి ఎంపీ ఎలక్షన్లకు తామంతా ఉపయోగపడతారా? ఇప్పటికే డీలా పడ్డ వాళ్ళంతా ఉన్నారు. మరోవైపు కేంద్రంలో బీజేపీ ఉన్న నేపథ్యం, రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన నేపథ్యం, మరి రెండు పార్టీల మధ్యలో మనము బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తే సరైనదేనా, అసలు మరి పోటీ అనేది చేసి సాహసించారా, లేకపోతే పార్టీ మారితేనే బాగుంటుందా అనేటువంటి ఆలోచనలో సమయంలో వారు ఉన్నట్టుగా తెలుస్తుంది. కొందరైతే ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీ కీలక నేతలతో మంతనాలు కూడా జరుపుతున్నారని తెలుస్తుంది. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి
ఓటమి చవి చూసే కన్నా పార్టీ మారి ఆ పార్టీలో ఎంపీగా కొనసాగాలనేటువంటి వారు ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కొంతమంది లీకులు ఇస్తున్నప్పటికీ కొంతమంది వాటిని కొట్టిపారేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు మాత్రం అంతగా ఇష్టపడడం లేదని మాత్రం ఖచ్చితంగా తెలిసొస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.